రైట్. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షన్, ఇక తర్వాత స్టెప్ ఏంటి అన్న దాని మీద తెలంగాణ రాజకీయాలు చాలా ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరు ప్రధాన కార్యదర్శి సంతకాలతో ఈ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రవి గారు, ఏ రకంగా చూడాలి సార్ కవిత సస్పెన్షన్? అంటే మీరు అన్నారు కదా, నిజంగా బ్రేకింగ్ న్యూసే కానీ షాకింగ్ న్యూస్ కాదు. ఎందుకంటే కవితను ఇంకా నిన్న ఆమె అంత మాట అన్న తర్వాత కూడా ఎందుకు చేయరు, చేస్తారు సామాన్యంగా. నిన్న రాత్రంతా కేసీఆర్ చర్చలు జరిపారు. ఆమె ఎవరితో విమర్శలు చేశారు వాళ్ళతో కూడా అన్నారు. ఈ పూట ఇదిగో అదిగో రాబోతుంది అనుకుంటున్నారు. ఉదయం నుంచి మీడియాకు లీకులు ఇస్తున్నారు. అయిపోయింది, నిర్ణయం తీసుకున్నారు, వేటు పడుతుంది అని చెప్పి. ఇది ఊహించిందే కవిత ఆహ్వానించారని కూడా నేను అనుకుంటాను. ఎందుకంటే ఆమె నిన్న మాట్లాడారు, అక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిబిఐకి విచారణ అప్పగించి కేసీఆర్ మీద, హరీష్ రావు మీద, ఇంకా ఇతరుల మీద తీసుకోవాలి చర్యలు అని అంటున్నప్పుడు ఆమె పరోక్షంగా ప్రత్యక్షంగా అవినీతి జరిగింది, హరీష్ రావు గారు, సంతోష్ రావు దీనికి పాల్పడ్డారని చెప్పి కేసీఆర్ ఎప్పుడో గుర్తించారు కాబట్టి వాళ్ళ శాఖను కూడా ఆయన ఇరిగేషన్ శాఖ నుంచి తప్పించి ఆర్థిక శాఖలో పెట్టారు. ఇలాంటివన్నీ ఆమె నిన్న మాట్లాడారు. అంటే ఆమె బాణం వేయడం హరీష్ రావు లాగా ఉంది, కానీ దాన్ని గురి మటుకు కేసీఆర్కి ఉందనే చాలా స్పష్టం. ఎందుకంటే ఒక విధంగా హరీష్ రావు ఇదిగా ఒకటి కేసీఆర్ ఆ పార్టీకి కర్త, కర్మ, క్రియ, డిజైనరు, ప్లానరు, ఇంజనీరు అన్నీ అన్నప్పుడు ఆయనకు తెలియకుండా హరీష్ రావు ఏదో చేశారు అని అనడానికి ఆస్కారం లేదు. రెండవది, ఇరిగేషన్ మంత్రిగా తప్పు చేశాడని కేసీఆర్ తెలుసుకుంటే ఆయన ఆర్థిక శాఖ మంత్రిని చేసి మరింత ప్రమోషన్ ఎలా ఇస్తారు అనే క్వశ్చన్ కూడా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు పొమ్మని లేక పొగబెట్టడం అన్నట్టుగా కవిత నిన్న తన ప్రకటన ద్వారా చర్యను ఆమె ఇన్వైట్ చేశాడు. ఒక విధంగా స్వేచ్ఛ రావాలి, స్వేచ్ఛ వస్తే కనుక తను ఇప్పుడు ఆమె పార్టీ పేరు అవన్నీ కూడా ఇప్పుడు బహుజన రాష్ట్ర సమితి అని లేకపోతే టీఆర్ఎస్ను పునరుద్ధరించడం ఇట్లా చాలా చేస్తున్నారు కదా. అందువల్ల కవిత తనకు తాను కోరి ఆ పార్టీ నుంచి చర్యను ఆహ్వానించారని అనుకోవాలి. దయ్యాలు అన్నారు, మిగతా విషయాలు అలా ఉంచండి. కేసీఆర్ దేవుడే కానీ మిగతా వాళ్ళు దయ్యాలు అంటున్నప్పుడు అప్పుడు కూడా దేవుడికే కదా తగిలేదు. దయ్యాలని దేవుడు ఎందుకు పక్కన పెట్టుకున్నాడు? దేవుడు దయ్యాలను గురించి చర్య తీసుకోలేడా ఇవన్నీ? కాబట్టి ఇంకొకటి, అసలు కేసీఆర్ మీద విచారణ అంటే తెలంగాణ అంతా భగ్గున మండాలి కదా అంటే మండలేదు అని ఆమె చెప్తున్నారు పరోక్షంగా. అంటే చాలా విధంగా ఆమె చెప్తున్న మాటలు, వాటి నుంచి ఆమె ఉద్దేశిస్తున్న వ్యూహం మటుకు వేరుగా ఉన్నట్టు కనిపిస్తుంది. పోనీ ఇవన్నీ చెప్తున్నందుకు ఆమె ఏమన్నా వీటికి అతీతంగా ఉన్నారంటే ఆమె కూడా కేసులో లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి ఇవన్నీ వచ్చి ఉన్నారు. కాబట్టి నేను అనుకుంటాను ఆమె రాజకీయ విధానాలు ఏం తీసుకుంటారు, భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే, పార్టీని వ్యవస్థాగతంగా అంత తీవ్రంగా సవాల్ చేసిన తర్వాత కేసీఆర్ తర్వాత అతి ముఖ్యమైన నాయకులుగా ఉన్న కేటీఆర్, హరీష్ రావు వీళ్ళిద్దరిని కూడా బోన్లో పెట్టి మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళను సమర్థించకపోతే లేదా వాళ్ళని ఏదో ఒక చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వమే ఇక్కడ ప్రశ్నార్థకం అయిపోతుంది. కాబట్టి ఒకటైతే మనకు ఆసక్తికరమైనది ఏంటంటే, మీరు బీహార్లో తేజస్వి యాదవ్ అన్న మీద, అలాగే మీరు తమిళనాడులో అళగిరి మీద, అవును, నా పార్టీకి అధినేతలుగా ఉన్నటువంటి తండ్రులు వాళ్ళే చర్య తీసుకోవడం మనం గమనిస్తాం. ఆంధ్రప్రదేశ్లో జగన్, షర్మిల కేసు కొంచెం డిఫరెంట్, రాజశేఖర రెడ్డి లేరు కూడా. కానీ కేసీఆర్ ఇక్కడ చాలా నాయకుడిగా, అధ్యక్షుడిగా తీసుకోవాల్సిన చర్య తీసుకుంటాను, నేను తగ్గను అనే ఒక మెసేజ్ ఇచ్చారని అనుకోవాలి. ఇంకా కవిత ఒంటరిగా ఏం చేయగలుగుతారు, రాజకీయాలు ఎలా ఉంటాయి, ఏ విధానాలు తీసుకుంటారన్నది కూడా చూడాలి. ఎందుకంటే బయటికి మొదట ఆమె ఈ లేఖ రాసి దేవుడు దయ్యాలు ఇవన్నీ మాట్లాడినప్పుడు బీజేపీతో మెతగ్గా ఉంటున్నారు అని ఆమె బీజేపీని ఏం అనడం లేదని, కానీ ఆమె కూడా ఏం అనలేదు, ఇప్పుడు కూడా ఆమె కూడా ఏం అనలేదు. కాబట్టి కవిత రాజకీయాల్లో కూడా అంతుపట్టని ప్రశ్నలు చాలా ఉన్నాయి. నా వెనక ఎవరన్నా ఉన్నారు, ఒత్తిడి చేస్తున్నారు అంటే నేను తోలు తీస్తాను అది ఇది అని అన్నారు. తోలు గీలు ఇవన్నీ ఎలా ఉన్నా సరే అందరిలో ఈ ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. బీఆర్ఎస్ బీజేపీ మీద తీవ్రమైన వైఖరి తీసుకోవడం లేదు, వ్యతిరేకించడం లేదు అని మీరు అన్నప్పుడు, మీరు మరి ఈ తిరుగుబాటు దుమారము ప్రారంభించాక మీరు కూడా తీవ్రమైన చర్యలు ఏమీ తీసుకోలేదు. ఇప్పటికి కూడా కేసీఆర్కు వీర విధేయ తనయ కుమార్తెలాగా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి అయినా కానీ కేసీఆర్ మీరు చర్య తీసుకున్నారు కాబట్టి బహుశా మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడతారు. ఎందుకంటే మీడియా ముందుకు రావడంలో కవిత ఎప్పుడు వెనక్కు తగ్గే అవకాశం ఉండదు. తప్పకుండా బీఆర్ఎస్కి ఇది ఒక ఎదురు దెబ్బ, సెట్ బ్యాక్. అంటే ఏదో ఆమె వెనక అందరూ వెళ్ళిపోతారు, ఓటర్లు అందరూ వెళ్ళిపోతారు, బీఆర్ఎస్ ఏదో అవుతుందని కాదు.
రాజకీయంగా మోరల్గా ఒక సో బీఆర్ఎస్కి ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఒకటి ఉంటుంది. కొంచెం చిందర వందర అవుతుంది కదా. అంటే పార్టీ అధినేత ప్రథమ కుటుంబంలో అవును. ఆయన ఎంతగానో చేసి ఇన్ని రోజులు ఒక్క మాట పడకుండా చూశారు, మీకు తెలుసు కదా. అవును. ఆమె అనేక విధాలుగా ధిక్కరించి మాట్లాడుతున్నా కానీ ఆయన కేటీఆర్ కూడా విదేశాలకు వెళ్ళకముందు వీలైనంత వరకు కవిత మీద బహిరంగంగా ఏం మాట్లాడకండి అని చెప్పారని. కానీ ఒకటి గుర్తించవచ్చు మీరు, కవిత భిన్నంగా మాట్లాడడం మొదలుపెట్టాక ఒక్కరోజు కూడా కేటీఆర్ ఆమెను సమర్థించలేదు. ఒక్కరోజు కూడా సమర్థించలేదు. ఈ మధ్య ఎప్పుడో నాకు ఈ కీలకమైన 2-3 నాయకులు కూడా అక్కడక్కడ కలిశారు నాకు. అంత మేమందరం ఎన్ని ఎదుర్కొని ఇలా నిలబడలేదు, ఏమైందని ఇప్పుడే మొత్తం పార్టీని అంతా కూడా ఇబ్బందిలో పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని కూడా వాళ్ళు చాలా ఆగ్రహం, ఆవేదన రెండు వ్యక్తం చేశారు. మరి ఆమె వ్యూహం ఏముందో, నిజంగా రాజకీయ ఒత్తిళ్ళు ఎవరి మీద ఇప్పుడు, ఎందుకంటే మోదీ గారి రాజ్యంలో వర్మ మీద ఏమో ఒత్తిడి ఉంటుందో వర్మకు మాత్రమే తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళకి తెలియదు. ఏదైనా పెద్ద పరిణామమే. అంటే ఒకవైపు రేవంత్ నుంచి తీవ్ర దాడి, రేవంత్ ప్రభుత్వం నుంచి వస్తున్న సమయంలో అందరూ కలిసి ఒక తాటి మీద వెళ్ళడానికి బదులు కుటుంబంలోనే ఒక ఇది రావటం, లేకపోతే బీఆర్ఎస్లో అంతర్గతంగానే ఈ పరిస్థితి రావటం అన్నది తప్పకుండా ఒక ఎదురుదెబ్బ. ఇక్కడ ఇంకో చిన్న సమస్య కూడా ఉంది. వర్మ కవిత అసలైన ఉద్యమకారులకు ప్రతినిధి, తర్వాత వీళ్ళందరూ కూడా అధికారం వచ్చిన తర్వాత దాంట్లో భాగం పంచుకున్న వాళ్ళు కేవలం కేసీఆర్ చుట్టూ చేరారు అనే ఒక వర్గం పెద్దది ఉంది. ఆమె మొదటిసారి ధిక్కార స్వరం వినిపించినప్పుడు వీళ్ళంతా కవితను బలపరుస్తూ మాట్లాడారు, అంతకుముందు వ్యతిరేకించేవాళ్ళు. సో ఈ సెక్షన్ కూడా ఆమె చుట్టూ చేరే ఒక అవకాశం ఉంది. సో మిగిలిన విషయాలన్నీ ఎలా డీల్ చేస్తారు కేసీఆర్ అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడే కాళేశ్వరం మీద కూడా ఈరోజే ఆ వార్త కూడా వస్తుంది. ఎందుకంటే ఆమె అడుగుతున్నారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో సిబిఐకి ఇవ్వాలని నిర్ణయించింది, లేఖ కూడా రాసింది. సిబిఐ కూడా రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖ అందిందని చెప్పింది. అది వరకు సిబిఐకి అనుమతి ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు 104 జీవో ద్వారా మళ్ళీ సిబిఐని అడిగి మీరు వివరంగా చేయండి అని హైకోర్టుకు వెళ్ళారు కేసీఆర్, హరీష్ రావు. ఈరోజు కూడా మొన్న వెళ్ళారు, శాసనసభలో దీని మీద చర్చ జరగకుండా చూడండి యాక్షన్లు అంటే అప్పుడు హైకోర్టు ఒప్పుకోలేదు. కానీ ఈరోజు హైకోర్టు కొంతవరకు ఒప్పుకుంది. ఏమైనా ఒప్పుకుంది, ఆ నివేదిక మేము పరిశీలించేంత వరకు నివేదిక ఆధారంగా మీరు చర్యలు తీసుకోకండి అని ఒక డైరెక్షన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది తెలివిగా, మేము కేవలం ఆ నివేదిక ఆధారంగా చర్య తీసుకోవడం లేదు, ఇంకా చాలా అంశాలు దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ దాని ఆధారంగా మేము తీసుకుంటున్నామని చెప్పారు. కాబట్టి ఇటు బయట తీవ్రమైన సవాళ్ళు బీఆర్ఎస్ ఎదుర్కొంటున్న ఒక పరిస్థితి. సార్ కవిత కొత్త పార్టీ ఒకవేళ పెడితే వాళ్ళు పెడతారనే అంటున్నారు ఎక్కువగా. పెడతారు ఆల్రెడీ. ఆమె ఆ వ్యాక్యూమ్ ఉందా అండి తెలంగాణలో? ఆ వ్యాక్యూమ్ ఉందా ఇంకో పార్టీకి కవిత పెడితే? ఆ వ్యాక్యూమ్ లేదు నిజానికి. ఆమె ఎవరితో అలైన్ అవుతారు ఏంటి అది వేరే విషయం. రెండవది ఆమె వెనక ప్రత్యేకించి చేరే శక్తులు ఎవరు ఉంటారు దానికి. ఎప్పుడు ఒక సామాజిక ఆర్థిక నేపథ్యం ఒకటి ఉండాలి కదా. ఆ నేపథ్యంలో ఎవరు కవిత వెనక చేరుతారు? పైగా దానికి ఆమె వ్యక్తిత్వం, ఆమె పర్సనాలిటీ అంటారు చూడండి, లేకపోతే ఆమె యొక్క వ్యక్తిగతమైనటువంటి స్థానము, ఇవన్నీ సరిపోతాయా? ఆమె నేపథ్యం ఏంటి, ఇప్పుడు ఆమె పరిస్థితి, రాజకీయ విధానం ఏంటి? ఓకే, ప్రయత్నం చేయొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉంటుంది, కానీ చాలా పరిమితమైన. ఇప్పుడు మీరు అదే కదా చూస్తారు, ఆంధ్రప్రదేశ్లో జగన్ మీద షర్మిల తిరుగుబాటు చేశారు. ఆమెకు కానీ ఆమె పార్టీకి కానీ ఓట్లేం రాలేదు, కానీ ఆ చెల్లెల్నే దూరం చేసుకున్నాడు అన్నటువంటి ఒక రాజకీయ ఒక ప్రభావం జగన్ నష్టం చేసింది. సో రాజకీయ పార్టీలకు ఆ విధమైన నష్టం చాలా ఉంటుంది. ప్రతిదీ మనం 1, 2, 3 లెక్కలు చెప్పలేము. రాజకీయమైనటువంటి నష్టం మటుకు తప్పకుండా ఉంటుంది. దీన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ చాలామంది బీఆర్ఎస్ నాయకులు. ఒకటైతే నిజం, ఈ ప్రశ్న మొన్న ఎవరో జగదీశ్వర్ రెడ్డిని అడిగారు, మాజీ మంత్రిని, ఏం ప్రభావం ఉంటుంది అని. అంటే ఏం ప్రభావం ఉండదు, మీరు అనవసరంగా మీడియాలో చాలా ఎక్కువ ప్రభావం, ఏదో సునామీ లాగా ఉంటుంది అది ఇది అంటే అవేమి ఉండవు, అవన్నీ కూడా అతిశయోక్తులని. బీఆర్ఎస్ అయితే ఏమీ ఉండదు. ఆమె కేసీఆర్, ఇప్పుడు చాలామంది ఏమన్నారు అది వరకు, కేసీఆర్ కుమార్తె కావడం తప్ప ఆమెకు అదనంగా ఏముంది ఆమెకు అని అన్నారు. ఇప్పుడు హఠాత్తుగా ఆమె ఒక రాజకీయ శక్తిలాగా చూపించడం ఎలా జరుగుతుంది? కొన్ని సెక్షన్స్ అసంతృప్తి చెందిన వాళ్ళు వీళ్ళు ఉంటే అవ్వచ్చు, లేదు వేరే వాళ్ళు ఉపయోగించుకునే ప్రయత్నం చేయొచ్చు.
ఇప్పుడు ఉదాహరణకు హరీష్ రావు వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని కవిత ఆరోపిస్తున్నారు. అవును. నా వెనక ఎవరైనా ఉంటే తోలు తీస్తానంటున్నారు, కానీ వాళ్ళ వెనక మటుకు రేవంత్ రెడ్డి ఉన్నారు అని ఆమె ఆరోపిస్తున్నారు. వాళ్ళు అలాగే ఈమె వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఎంత చేయిస్తుందని వాళ్ళు కూడా ఆరోపిస్తారు.